హాయ్ పిల్లలు, నేను మీకు నేడు చాలా సరదాగా ఉండే కథ చెప్పబోతున్నాను. ఈ పాఠాన్ని మన నాగేశ్వర్ సార్ సిద్ధం చేశారు. మరి మీరు రెడీగా ఉన్నారామా? అబ్బా, ఎంత అందంగా ఉంది ఎలుకల ఊరు. స్వాగతం అమ్మా, మా ఇంట్లో విందుంది. వావ్, వీళ్ళంతా యోధులా ఉన్నారే. అవును. మా ఊరిని రక్షించే వీరులు ఎలుకలు కూడా మనలా విందు చేసుకుంటున్నాయి. ఇవాళ కొత్త చుట్టం వచ్చింది కాబట్టి పిండి వంటలతో పండుగ చేసుకుంటున్నామమ్మా. ఎలుక వచ్చి పిల్లి బావనేమనన్నది, అలుక వీడి తన ఇంటికి రమ్మనన్నది. అసలు పిల్లి కూరుచున్నది, ఎలుక పిల్ల ఎన్నడేమి పెట్టలేదని విందు చేతు నేడు నీవు రమ్మనన్నది. మా ఇంటికి రా, ఈ రోజు విందు పెడుతున్నా. విందా? అబ్బా, నీ విందేనా? ఎలుక మాటలకు పిల్లి నవ్వుకున్నది. అబ్బా, ఈ రోజు నా పంట పండింది. ఎలుకలన్నిటినీ ఒక పట్టు భూమి అడుగులోన ఎలుకకిల్లు ఉన్నది, ఇంటిలోన దానికొక్క తల్లి ఉన్నది. పిల్లి బావకు స్వాగతం. బావా, మా ఇంటి విందును ఎంజాయ్ చేయండి. ఇల్లు చూచి పిల్లి ఎంత మెచ్చుకున్నది, భూమిలోన ఎలుక మేడ పెద్దగున్నది. గదులలోన ధాన్యాలు నిండి ఉన్నవి, గోధుమల బియ్యాల రాసులున్నవి. కందిపప్పు, పెసరపప్పు, సారపప్పు, జీడిపప్పు, కలకండ, పంచదార, బెల్లాలు, పొల్లలు, మర్మరాలు, చెక్కిలాలు, అటుకులున్నవి. మణుగు బూర పూర్ణాలు, అరిసెలున్నవి. వంట ఇంటి నుండి నేటి వాసనొచ్చెను, వాసనతో పిల్లి నోట నీరు వచ్చెను. కొత్త చుట్టమొచ్చెనని ఎలుక తల్లి మురిసింది, వెండి పూల పీట మీద పిల్లిని కూర్చోమన్నది. కడుపు నిండా తినండి. అరిటాకు విస్తరిలో అన్నం వడ్డించారు, కూరలన్నీ చుట్టూ వేసి చారు గిన్నె పెట్టారు. పిల్లి అన్ని వంటకాలు చల్లగాను కలయజూచే, కొద్ది కొద్దిగా నాలుక కద్దుకొని రుచి చూచే. అన్నిటికన్నా పిల్లికి ఎదుటనున్న ఎలుక పిల్ల రుచిగానున్నట్లు తోచే. నోట కరుచుకొని ఎలుకను పిల్లి ఉరక ప్రయత్నించెను. తల్లి ఎలుక రోకలితో తల మీదొక్కటి దంచెను. పాపంలే అని ఇంటికి పిలిచి విందు పెడితే నా బిడ్డనే తినాలని చూస్తావా? ఎలుక పిల్ల నోటి నుండి ఎగిరి కింద పడ్డది. పిల్లి పరుగు తీసి బయటి వసారాలో పడ్డది. గీతెలతో బల్లలతో ఎలుకలన్నీ వచ్చెను. పిల్లిపోయి ఒక తీగెల పొదలోపల జొచ్చెను. పిల్లిని బయటికి లాగగా ఎలుకలన్నీ ప్రయత్నించే. తుదకు వీలుగాక ప్రక్క త్రోవలందు పొంచే. ఎలుకలేగెనని పిల్లి యువతలికే తెంచే. ఇంతలోన ఎలుకలన్నీ పిల్లి పైకి దూకే. ఇంతలోన ఎలుకలన్నీ పిల్లి పైకి దూకే. ఇంతలోన ఎలుకలన్నీ
పిల్లి పైకి దూకే. ఆ తర్వాత ఏమైందో పిల్లలు ఊహించి చెప్పండి. చూడండి పిల్లలు, పిల్లి అత్యాశతో ఎలా తానే ప్రమాదంలో పడిపోయిందో కదా. అత్యాశ ఎప్పుడూ చెడు ఫలితాలకే దారితీస్తుంది. పిల్లలు, ఈ కథ మనకి నమ్మిన వారిని దురాశతో కీడు చేయకు అని చెబుతోంది. మళ్ళీ కలుద్దాం నాగేశ్వర్ సార్ తదుపరి కథలో.